తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలుచొని చివరికి ఆలయంలోకి చేరుకున్నాక స్వామివారిని కనీసం 2 నిమిషాలైనా వీక్షించాలని ఆశపడతారు. కానీ అంత సమయం పాటు చూసే అదృష్టం దక్కదు. అలాంటి భక్తులకు ఇదొక చక్కని అవకాశం. అచ్చం తిరుమల శ్రీనివాసుడి రూపాన్ని తలపించేలా ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో చూసారా? ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం తిరుమల వెంకటేశ్వరునిది. అలాంటి రూపాన్ని ఎక్కువసేపు చూడాలని ఓ భక్తుడు అనుకున్నాడు. ఏకంగా తన నివాసంలోనే స్వామివారి రూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ చాలా ఇష్టమైన దేవత. అందరూ కూడా ఎక్కువసేపు కనీసం ఆయన్ని ఒక 2-3 నిమిషాలన్నా చూడగలగాలనేటువంటి కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి జనబాహుల్యం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఇక్కడ మన పీఠంలో స్వామివారి యొక్క అలంకారాన్ని చేసి, అక్కడ తిరుమలలో ఏ విధంగా అయితే మూలమూర్తి ఉన్నారో అదే ఎత్తు కొలతలతో, అదే నమూనాతో, అదే ఆభరణాలతో ఇక్కడ మనం తయారు చేయించి, ఇక్కడ స్వామివారికి జరిగేటువంటి అన్ని రకాల సేవల్ని ఇక్కడ మనం చేస్తూ మనం సంతోషాన్ని, మనం ఆనందాన్ని పొందడమే కాకుండా 10 మంది కూడా చూసి దీంట్లో పాల్గొని వాళ్ళందరూ కూడా సంతోషాన్ని పొందాలి అన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉంటుంది మాకు. ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి అలంకారం అనగానే అందరికీ చూడాలన్న కోరిక బాగా ఉంటుంది. పైగా అందరూ ఒక పీఠంలో ఏముంటుంది అన్న ఉద్దేశంతో రావడం జరుగుతుంది జనాలందరూ. ఒక్కసారి ఇక్కడికి రాగానే ఆ స్వామిని చూడంగానే మొదట వాళ్ళు షాక్ గురవుతున్నారు అన్నమాట, ఆశ్చర్యానికి గురవుతున్నారు, కొంతసేపు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. అటు తర్వాత మెల్లగా తేరుకొని ఆ స్వామిని చూసి తిరుమలలో ఎటువంటి స్వామి ఎలాంటి ఆ కళ ఆ రూపులతో ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే ఉన్నారు అని వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఆశ్చర్యాన్ని పొందడం, వాళ్ళు మళ్ళీ 10 మందిని తీసుకురావడం, అట్లా వాళ్ళ ఆనందం పరిమితం లేకుండా ఉందన్నమాట. చాలా ఆనందపడుతున్నారు స్వామిని. మొదటగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క నమూనాని ముందు చిత్రాన్ని తీసుకోవడం, ఆ చిత్రానికి తగినటువంటి కొలతలు ఫస్ట్ తీసుకోవడం, ఆ కొలతలకు తగినటువంటి డ్రాయింగ్ ముందు నేనే వేశాను. మనం హస్తాలు ఎలా ఉండాలి, కటివరద హస్తాలు ఎలా ఉండాలి, ఆయన పాదాలు ఎలా ఉండాలి, నాగాభరణాలు ఎలా ఉండాలి, వీటన్నిటిని మొదట నేను ఒక డ్రాయింగ్ రూపంలో రూపొందించడం జరిగింది. ఈ డ్రాయింగ్ ట్రేసుల్ని మనకు చేస్తున్నటువంటి ఆచార్యులు ఉన్నారు, త్యాగరాజన్ గారు అనేసి ఇక్కడ ఉన్నారు, వారి దగ్గర ఇచ్చి దగ్గరుండి ఎక్కడ ఎలాంటి డిజైన్ రావాలి, ఎక్కడ ఎలా ఉండాలి అని వారి దగ్గర ఉండి దాదాపుగా ఒక 1 నెల రోజులు జరిగింది అనమాట. ఈ కార్యక్రమం అంతా కూడా ఒక 1 నెల రోజుల వరకు నేను రోజు వెళ్ళడం, వాళ్ళకి డిజైన్లు అవి చూపించి వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా అని చూసుకోవడం, అవన్నీ కరెక్ట్గా అయిన తర్వాత వాటిని మళ్ళీ స్వామికి అలంకరించడం, ఇలాంటివన్నీ చేయడానికి దాదాపు 1 నెల పైనే పట్టింది. నేను ఒక డ్రాయింగ్ వేయడానికి ఒక 15-20 రోజులు తీసుకుంది. అట్లాగే అవి చేయడానికి కూడా 1-2 నెలల దాకా మొత్తం సమయం తీసుకుంది అన్నమాట. కానీ విశేషమైనటువంటి అలంకారం అన్నమాట, చాలా బాగా వచ్చింది స్వామివారి అలంకారం. ఇవి చూడడానికే చాలామంది వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో కూడా స్వామిని చూడడానికి. కాబట్టి అందరూ ఆ సంతోషాన్ని పొందాలన్నది ఉద్దేశం. తిరుమల శ్రీవారి ఎత్తు పొడవులకు సరితూగే విధంగా సరిగ్గా అవే కొలతలతో తిరుమలలో శ్రీవారు ఎలా ఉంటారో అచ్చు అదే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తిరుపతికి చెందిన జయకృష్ణ స్వామి. 7 కొండలపై స్వామివారికి ఎలాంటి ఆభరణాలు ఉంటాయో అలాంటి ఆభరణాలతోనే అలంకరించారు. తిరుమల ఆలయంలోని స్వామివారి రూపాన్ని తలపించే ఈ విగ్రహాన్ని చూసి భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తిరుమలలో నిర్వహించే విధంగానే సుప్రభాత సేవ, తోమల సేవతో పాటు అన్ని రకాల సేవలు ఇక్కడ నిర్వహిస్తున్నారు జయకృష్ణ. తిరుమల శ్రీనివాసుడి తరహాలోని అలంకరించేందుకు అవసరమైన ఆభరణాల సేకరణ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
23 ఏళ్ల క్రిందట తన నివాసంలో కామాక్షి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు జయకృష్ణ. తన గురువుల సూచనతో కంచి కామాక్షి తరహా విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. తిరుపతి శరణ్య ట్రస్ట్ నుంచి శ్రీ కామాక్షి అమ్మవారి పీఠం అన్నమాట మీరు చూస్తున్నది. స్థానిక తిరుపతిలోని బలిజ వీధిలో శరణ్య ట్రస్ట్ అనేటువంటి దాన్ని స్థాపించి అమ్మవారి కామాక్షి పీఠాన్ని స్థాపించి ఇప్పటికీ 23 సంవత్సరాలు అవుతోంది. ఈ 23 సంవత్సరాలుగా కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, అర్చనలు, అలంకారాలు విశేషంగానే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా అమ్మవారిని స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు గురువుల యొక్క ఆదేశం. మా గురువులు అనేటువంటి తిరుచానూరులో ఉన్నటువంటి లడ్డు స్వామి కానివ్వండి, లేదా కొత్తాల పీఠాధిపతి అయినటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, ఇలాంటి వాళ్ళ ఆదేశంతో ఇక్కడ వారిని అనుసరించి ఇక్కడ జరిగేటువంటి పూజలు, హోమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో విశేషంగా అమ్మవారికి ఇప్పుడు జరిగేటువంటి మీరు చూస్తున్నటువంటిది వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో మీరు ఇప్పుడు చూస్తున్నారు. కంచిలో అమ్మవారికి ఎలాంటి అలంకారం చేస్తారో, పూజలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి నిత్య పూజలు చేస్తున్నారు. చుట్టుపక్కల నివాసం ఉండేవారు కూడా ఇక్కడ అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొంటారు.